హాయ్ గైస్. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన 121వ చిత్రం రామరాజ్యంలో రక్తపాశం. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను గైస్, ప్లీజ్ వాచ్. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ ను 3 సార్లు మార్చారు. మొదటగా రామరాజ్యంలో రక్తపాతం, ఆ తర్వాత రామరాజ్యంలో రక్తపాతం అయింది, ఆ తర్వాత ఫైనల్ గా రామరాజ్యంలో రక్తపాశం. అయితే ఈ రామరాజ్యంలో రక్తపాశం 1976 జూన్ 25న విడుదలైన చిత్రం. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథలో కృష్ణ ఓ గ్రామంలో నివసించే వ్యక్తిగా, ఆ గ్రామంలో అన్యాయాలను అక్రమాలను ఎదిరిస్తూ ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా, అతని పోరాటంలో విజయ నిర్మల తోడుగా ఉంటుంది. కుటుంబ కథాంశంతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అప్పట్లో ఈ సినిమాలోని పాట ఎందుకోసం వచ్చావు తుమ్మిదే అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇక కృష్ణ గారు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఈనాడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈ సాంబశివరావు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఒకే పోలికలు ఉన్న అన్నదమ్ముల పాత్రలను కృష్ణ గారు పోషించారు. ఒక పాత్ర సిబిఐ ఆఫీసర్ గా, ఇంకో పాత్ర దొంగగా నటించారు. కృష్ణ గారికి తల్లిదండ్రులుగా జానకి గుమ్మడి నటించారు. ఈ సినిమాలో ఒక నేరస్తుడు పన్నిన కుట్ర వలన తల్లిదండ్రులు విడిపోతారు. పెద్ద కొడుకు తండ్రి వద్ద పెరిగి సిబిఐ ఆఫీసర్ గా అవుతాడు. అలాగే తల్లి దగ్గర పెరిగిన చిన్నవాడు దొంగ అవుతాడు. ఈ ఇద్దరు ఒకే పోలికలు ఉండడంతో ఇద్దరు తెలుసుకొని కలుసుకొని విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు. ఆ తర్వాత ప్రత్యర్థులను మట్టి కట్టిస్తారు. ఇంకా ఈ సినిమాలో కృష్ణ గారికి విజయ నిర్మల, లతా హీరోయిన్ గా నటించగా జగ్గయ్య విలన్ గా నటించారు. ఈ సినిమాలో సర్కస్ కంపెనీ ఓనర్ గా ఉంటూ తన అక్రమ కార్యకలాపాలను సాగిస్తుంటాడు జగ్గయ్య. ఇంతవరకు ఓకే. అయితే ఇక అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాకు మొట్టమొదటి పేరు రామరాజ్యంలో రక్తపాతం. కానీ అప్పటికే దేశ ప్రధాని ఇందిరాగాంధీ దేశ భద్రతల దృష్ట్యా ఎమర్జెన్సీ ఉండడం వల్ల సినిమాల్లో విపరీతమైన క్రైమ్ వంటివి, రక్తపాతాల వంటి వాటికి సెన్సార్ బోర్డు అనుమతించలేదు అప్పుడు ప్రతి సినిమాకు కూడా. అప్పటికే కొంతమంది నిర్మాతలు తమ సినిమాలోని సన్నివేశాలను, అలాగే సినిమాల్లో మద్యం, రక్తపాతాలు లేకుండా చేతులతోనూ జస్ట్ కాళ్ళతోనూ తన్నుకునే విధంగానే షూటింగ్ చేశారట దర్శక నిర్మాతలు. ఇంకా సెన్సార్ వాళ్ళు రామరాజ్యంలో రక్తపాతం టైటిల్ ను అడ్డుకుంటారని ముందే ఊహించి ఈ టైటిల్ ని రామరాజ్యంలో రక్తపాతమా అని మార్చారంట. 1976 జూన్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి థియేటర్స్ కి పోస్టర్స్ వంటివి అన్ని మెటీరియల్స్ ని పంపించారంట నిర్మాత ఆదిశేషగిరిరావు. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. వాళ్ళే చెప్పారంట రామరాజ్యంలో రక్తపాతమా బదులు రామరాజ్యంలో రక్తపాశమాగా మార్చాలని ఆదేశించారంట. ఈ చర్చలు అంతా కూడా ఎల్లుండి సినిమా రిలీజ్ అనగా జరిగినదే. ఇక మధ్యలో ఒక్కరోజే మిగిలింది సినిమా విడుదలకు. అప్పటికి నిర్మాత థియేటర్స్ లో అన్ని పంపించి ఉండడం వల్ల అన్ని సెంటర్స్ లో పోస్టర్స్ అన్ని అంటించేశారు. ఇక మిగిలింది సినిమా ప్రింట్లు మాత్రమే. అప్పుడు కృష్ణ తన తమ్ముళ్ళతో రెడీగా ఉన్న సినిమా ప్రింట్లు అన్ని సినిమా టైటిల్స్ మార్చి రాత్రికి రాత్రే ట్రాన్స్పోర్ట్ ఎలా వీలైతే అలా చేరవేశాడు. యథావిధిగా కొత్త సినిమా పేరుతోనే సినిమా రిలీజ్ అయింది. ఇక పోస్టర్లు అంటించి ఉంటారు కదా, ఇక రక్తపాతమా ఉన్న చోట రక్తపాశమా అని అంటించారు. ఇదంతా కూడా కేవలం 1.5 డేలోనే సవ్యంగా జరగడంతో సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కూడా సూపర్ స్టార్ ని ఒక రేంజ్ లో అభినందించారంట. దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ అని. థ్యాంక్ యూ గైస్.